పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సెలబ్రిటీల డివోర్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో ఒకప్పటి సౌత్ ఇండియన్ సెన్సేషన్ హన్సిక చేరిందని ప్రచారం సాగుతోంది. 3 ఏళ్ల క్రితం సోహెల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది హన్సిక. కానీ 2 ఏళ్లుగా అతనితో వేరుగా ఉంటుందిట. ఇప్పుడు డివోర్స్ దిశగా అడుగులు వేస్తోందట. ప్రస్తుతం హన్సిక డివోర్స్ రూమర్స్ ఇటు టాలీవుడ్ లోను అటు కాలీవుడ్ లోను హాట్ టాపిక్ గా మారాయి. నాగ చైతన్య, ధనుష్, నిహారిక, జీవి ప్రకాష్, ఏఆర్ రెహమాన్, జయం రవి వీరందరూ ఇటీవలే డైవర్స్ తీసుకున్న సెలబ్రిటీలు. ఇప్పుడు ఈ లిస్ట్ లో హన్సిక కూడా చేరబోతోందా అంటే అవుననే ప్రచారం ఎక్కువగా సాగుతోంది. ఎందుకంటే డైవర్స్ పై రూమర్స్ మొదలై చాలా రోజులే అయింది. అయినా సరే హన్సిక స్పందించడం లేదు అంటే, బయటికి వచ్చి క్లారిటీ ఇవ్వడం లేదు అంటే డైవర్స్ కన్ఫర్మ్ అయినట్లే కదా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. 2007లో దేశముద్రు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది హన్సిక. 2022లో రిలీజ్ అయిన మహాతో హాఫ్ సెంచరీ కొట్టింది. ఆ తరువాత అర్జెంటుగా బిజినెస్ మెన్ సోహైల్ కతూరియాతో 3 ముళ్లు వేయించుకుంది. ఈ మ్యారేజ్ లో ట్విస్ట్ ఏంటంటే సోహైల్ కు అప్పటికే ఒక మ్యారేజ్ అయి డైవర్స్ అయ్యింది. సోహైల్ ఫస్ట్ వెడ్డింగ్ కు హన్సిక కూడా హాజరయ్యింది. ఏం జరిగిందో తెలియదు. 2022లో హన్సికను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు సోహైల్. హన్సికకు సోహైల్ కు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కొంతకాలానికి ప్రేమగా మారింది. పెళ్లి పీటల వరకు వచ్చింది. కానీ పెళ్లైన ఏడాది నుంచే వీరిద్దరి మధ్య దూరం పెరిగిందట. 2 ఏళ్లుగా హన్సిక తన తల్లితోనే ఉంటోందట. త్వరలోనే హన్సిక డైవర్స్ కు అప్లై చేయనుందట. ఈ రూమర్స్ అన్నిటికీ హన్సిక నుంచి క్లారిటీ లేదు గాని ఆమె భర్త మాత్రం హన్సికతో డైవర్స్ రూమర్ మాత్రమే అన్నాడు. తాము అన్యోన్యంగా ఉంటున్నామన్నాడు. కానీ కలిసే ఉంటున్నామని చెప్పలేకపోయాడు. దీంతో హన్సిక డైవర్స్ తీసుకోవడం ఖాయమంటూ ప్రచారం మొదలైంది. ఆగస్టు 14 ఎంతో దూరంలో లేదు. పైగా సాక్షాత్తు రజనీకాంత్ లాంటి స్టార్ క్లాష్ కు కత్తులు దూస్తున్నాడు. ప్రమోషన్ లో దూసుకుపోతున్నాడు. ఇలాంటి సమయంలో వార్ 2 హీరోలు ఏం చేయాలి? ప్రమోషన్ చేయాలి. కానీ బయటకు కూడా రావటం లేదు. కూలీ దూసుకుపోతుంటే వార్ 2 హీరోలు మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఎంతకాలం ఇలా ఉంటారు? మరో 3 రోజుల్లో అయితే బయటికి రాక తప్పదు. ఆగస్టు 14న కోలీవుడ్ నుంచి కూలీ రిలీజ్ అవుతోంది. సేమ్ డేట్ కు బాలీవుడ్ నుంచి వార్ 2 విడుదలవుతోంది. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ఫిల్మ్ క్రిటిక్స్ చెప్పుకొస్తున్నారు. అలాంటి యుద్ధానికి సూపర్ స్టార్ సూపర్ గా ప్లాన్ వేస్తూ దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ 3 పాటలు రిలీజ్ చేశాడు. త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాను అంటున్నాడు. కూలీ స్పీడ్ ఈ రేంజ్ లో ఉంటే వార్ 2 నుంచి ఇంతవరకు సింగిల్ సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. ఎప్పుడో వచ్చిన టీజర్ తో మాత్రమే ఇటు ఎన్టీఆర్ అభిమానులు అటు హృతిక్ ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయితే వార్ 2 ప్రమోషన్స్ కు యష్ రాజ్ ఫిల్మ్స్ ముహూర్తం పెట్టింది. జూలై 25న వార్ 2 ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అదే రోజున ఎందుకు జూలై 24న విడుదల చేయొచ్చు కదా అంటే వార్ 2 హీరోలు ఉన్నారుగా, ఎన్టీఆర్ అండ్ హృతిక్. వీరు హీరోగా సినీ ప్రయాణం మొదలుపెట్టి 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగానే జూలై 25న వార్ 2 ట్రైలర్ ను రిలీజ్ చేస్తోందట యష్ రాజ్ ఫిల్మ్స్. ఏదో ఒకటి మొత్తానికి ప్రమోషన్ అయితే మొదలు పెట్టండి అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు ఈ స్టార్ హీరోల అభిమానులు. ట్రైలర్ రిలీజ్ అయితే కాస్త శాంతిస్తారు. అన్ని ఇండస్ట్రీస్ లోనూ సీక్వెల్స్ హంగామా కనిపిస్తోంది. కాలీవుడ్ లోనూ సీక్వెల్స్ క్రేజ్ పీక్స్ లో ఉంది. ఈ మధ్య విడుదలైన సినిమాలకే కాదు, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం విడుదలైన బ్లాక్ బస్టర్స్ కు సీక్వెల్ ను తీసుకొచ్చే పనిలో పడ్డారు అక్కడి దర్శక నిర్మాతలు. 25 ఏళ్ల క్రితమే తెలుగులోకి రీమేక్ అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అయితే తెలుగులో కూడా సీక్వెల్ వస్తుందా లేదా అన్నది ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది. 1997లో మొదట తమిళంలో సూర్యవంశం పేరుతో సినిమా వచ్చింది. అదే టైటిల్ తో ఆ తర్వాత ఏడాది వెంకటేష్ రీమేక్ చేశాడు. సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇదే చిత్రం హిందీలోకి అమితాబ్ రీమేక్ చేశాడు. మొత్తంగా వెంకటేష్ కెరీర్ లో సూర్యవంశం చాలా స్పెషల్ ఫిల్మ్. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటి అంటే తమిళంలో సూర్యవంశం సినిమాకు సీక్వెల్ తీసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి భాగంలో హీరోగా నటించిన శరత్ కుమార్ సీక్వెల్ లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన తనయుడిగా జీవా కనిపించబోతున్నాడు. ఇప్పటికిప్పుడు సూర్యవంశం సీక్వెల్ ఐడియా ఎందుకు వచ్చింది అంటే తమిళంలో శరత్ కుమార్ నటించిన
3 BHK మంచి విజయాన్ని సాధించింది. దీంతో సూర్యవంశం సీక్వెల్ తీస్తే చూస్తారనే ఆశ దర్శక నిర్మాతల్లో మొదలైంది. ఆల్రెడీ దృశ్యం 3లో నటిస్తున్నాడు వెంకటేష్. ఇదే స్పీడ్ లో సూర్యవంశం సీక్వెల్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం విక్టరీ ఫ్యాన్స్ కి పండగే. ప్రస్తుతం వెంకటేష్ చిరుతో కలిసి మల్టీస్టారర్, ఆ తర్వాత త్రివిక్రమ్, సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్స్ ను లైన్ లో పెట్టాడు. వీటితో పాటు సూర్యవంశం 2 కూడా చేస్తాడేమో చూడాల్సి ఉంది. మాలీవుడ్ అంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్ గుర్తుకొస్తున్నారు. కొత్త జనరేషన్ అంతా కూడా ఫహద్ ఫాజిల్ జపం చేస్తోంది. దీంతో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ జలస్ ఫీల్ అవుతున్నారు. తాము కూడా యాక్టర్స్ అంటూ గుర్తించాలంటూ గోల్ చేస్తున్నారు. ఇదెక్కడ విడ్డూరా అనుకుంటున్నారా? నిజంగా జరిగింది కాబట్టే మాలీవుడ్ సీనియర్ హీరోస్ అంతా గోల చేస్తున్నారు. ఇది మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా టీజర్. సినిమా పేరు హృదయపూర్వం. టీజర్ లో ఒక క్యారెక్టర్ వచ్చి మోహన్ లాల్ తో తాను ఫహద్ ఫౌజిల్ అభిమాని అని చెప్పటం, తాను నటించిన సినిమాలను హైలైట్ చేయడంతో మాలీవుడ్ లో ఫహద్ ఫౌజిల్ మాత్రమే కాదు సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారని, వారు కూడా బాగా నటిస్తారని చెప్పే ప్రయత్నం చేశాడు లాల్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మోహన్ లాల్, ఫహద్ ఫౌజిల్ నేమ్స్ ట్రెండింగ్ లోకి రావటం, లాల్ సినిమాలో తనను హైలైట్ చేయడంతో ఫహద్ ఫౌజిల్ ఏకంగా లాల్ ఇంటికొచ్చేశాడు. ఫహద్ తో పాటు అతని భార్య నజ్రియా కూడా విచ్చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఫహద్, నజ్రియా డైవర్స్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతున్న వేళ వీరిద్దరూ ఇలా కలిసి కనిపించి రూమర్స్ కు చెక్ పెట్టారు అనుకోవచ్చు. లూసిఫర్ 2, టుడరుమ్ చిత్రాలతో మోహన్ లాల్ మాలీవుడ్ కు టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ 2 చిత్రాలతోనే 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. మాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను పెంచాడు. అలా ఇండస్ట్రీ హిట్స్ తర్వాత వస్తున్న హృదయపూర్వంపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. లాల్ క్యారెక్టర్ వైవిధ్యంగా ఉండటంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర లాల్ విజృంభిస్తాడని బాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. హాలీవుడ్ మొత్తం కూడా గత 2 ఏళ్లుగా 2025 కోసమే చూస్తూ వచ్చింది. అందుకు కారణం అవతార్ 3వ భాగం విడుదల కావటం. ఇప్పుడు పార్ట్ 3 కౌంట్ డౌన్ మొదలైంది. మరోసారి జేమ్స్ కెమెరన్ సంచలనానికి రెడీ అవుతున్నాడు. 2025 వచ్చేసింది. దాంతో అవతార్ 3వ భాగానికి సంబంధించిన అప్డేట్స్ షురూ అయిపోయాయి. డిసెంబర్ లో మూవీ రిలీజ్ ఉంది. అయినా సరే జనవరి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు కెమెరూన్. 6 నెలల క్రితమే 3వ భాగం ఎలా ఉంటుందో చూపించేందుకు కొన్ని ఫోటోలు వదిలాడు. అవి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు జూలై 25 3వ భాగం ట్రైలర్ రిలీజ్ చేస్తానంటున్నాడు. జూలై 25నే ఎందుకంటే ఆ రోజున హాలీవుడ్ బిగ్గెస్ట్ మార్వెల్ మూవీ ఫెంటాస్టిక్ 4 రిలీజ్ అవుతోంది. పెద్ద ఎత్తున సినీ అభిమానులు థియేటర్స్ కు వస్తారు. అందుకే తన సినిమా ట్రైలర్ రిలీజ్ కు ఇదే సరైన సమయం అని ఫిక్స్ అయ్యాడు కెమెరూన్. డిసెంబర్ 19న అవతార్ నుంచి 3వ భాగం రిలీజ్ అవుతోంది. అవతార్ 2 వే ఆఫ్ వాటర్ అని పేరు పెట్టినట్లే 3వ భాగానికి ఫైర్ అండ్ డాష్ అంటూ నేమ్ ఫిక్స్ చేశాడు కెమెరూన్. థర్డ్ పార్ట్ కూడా విజువల్ వండర్ గా నిలుస్తుందని, సినిమా చూసిన ఆడియన్స్ థ్రిల్ అయిపోతారని, కొత్త పాత్రలు, కొత్త లోకం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి అంటూ ఊరిస్తున్నాడు కెమెరూన్.